అలియాబాద్ మున్సిపాలిటీలో లాల్గడి మలక్పేట్ గ్రామంలో మాజీ సర్పంచ్ మా శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మేము రివ్యూ చేస్తుంటే మా కౌన్సిలర్లతోటి పెద్ద సౌండ్ పెట్టి వీడియో బాక్స్ పెట్టి వాళ్ళ ఇంటి ముంగట్నే పెట్టి మాకు బాగా మీటింగ్ మేము ఒక 20 మందితో సమావేశం జరుగుతుంది. మేము వచ్చింది ఆ ఇంట్లోకి వచ్చింది చూసి నా వెనుకనే బండి పంపించి ప్రచార రథం పెద్ద డీజే పెట్టి మాట్లాడుకుంటూ చేస్తే మేము రిక్వెస్ట్ చేసినాం. మా కార్యకర్త పోయి రిక్వెస్ట్ చేసినాం, సరే అది బంద్ చేయ లేకపోతే ముందటికన్నా తీసుకుపోవాలి చెప్తే వినకుంటారు. అట్లనే పెడితే రెండోసారి కూడా పోయి చెప్పిండు. వినకుండా ఇట్లా చెప్తున్నామని చెప్పి పక్కకే వజ్రేష్ యాదవ్ ఉండి కాపు కాసి 100 మందితోటి వాడిని ఎట్లా కొట్టిండంటే ఒక ఎస్సీ దళితుడు పరమేశ్వర్ అన్నాడు, ఢిల్లీ పరమేశ్వర్ అంటాడు. నెత్తి వల్ల కొట్టి వీడియోస్ ఉన్నాయి, అన్నీ పెట్టినట్టు మీరు కూడా చూసిర్రు అంతా. ఆయనను కొట్టుకుంటా ఎవ్వంది బీఆర్ఎస్ కాండ్ వేసుకుంటే వాడిని కొట్టుకుంటా లోపలికి వచ్చి ఇంట్లోకి జొర్రబడి గేట్లు ఇరగొట్టి నా కారు అద్దాలు బలగొట్టి మా గన్మెన్లు వచ్చి నాకు దర్వాజా పెట్టి, నేను మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ ఇద్దరం కూర్చుంటే దర్వాజా పెట్టి గన్మెన్లు కాపలా ఉంటే వచ్చి దర్వాజా గుద్దుతూ ఉంటే వీడియోలు ఉన్నాయి. ఏమి ప్రజా సామ్రాజ్యం ఇది? మా మీద దాడి అవసరమేముంది? పోనీ మేము రూమ్లోకి వెళ్ళినామా, వాళ్ళనేమో దూషించినామా, వాళ్ళనేమో అట్కాయించినామా, వాళ్ళ తెరువు పోయినామా, వాళ్ళ కోసం మాట్లాడినామా? ఏది లేదు. ఇంత దౌర్జన్యం ఉంటే ఇది ప్రజా సామ్రాజ్యం ఎట్లయితుంది? అరే ప్రజలకు వండ్రి, ఓట్లు అడుగుండ్రి, వాళ్ళకి నీళ్ళు ఇయ్యండి, కరెంట్ ఇయ్యండి, మీరు ఇచ్చిన మాటలన్నీ ఇంప్లిమెంట్ చేయండి, గాపని చేయండి. కానీ మా మీద పని చేసేళ్ళ మీద మేము ఊరంతా రోడ్లు వేపించినాం, 24 గంటలు నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా వాళ్ళ మెప్పొందినాం 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు. అది చేయాలి. కానీ ఇదేందే దౌర్జన్యము? భయాందోళన చేసి వాళ్ళంతా బూతులు కబ్జా పెట్టి ఏసీపీ సిఐ దగ్గర ఉండంగా మా మీద దాడి కోడిగుడ్లతోటి. ఇప్పుడు అదే చెప్పినాం, ఏసీపీని సిఐని గంటన్నర సేపు వాళ్ళు ఉండగానే దాడి. ఇది ఎట్లా ఇదవుతుందా? వాళ్ళు లేకపోతే అది వేరే విషయం, వాళ్ళ ముంగట దాడి జరుగుతుంది. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషనర్ గారు మేడంకు చెప్పినాం, తప్పకుండా సానుకూలంగా